హలో హాయ్ బాగున్నారా? ఈరోజు మనం ఆలూ కర్రీ డిఫరెంట్ స్టైల్లో చేసుకుందాం. నార్త్ ఇండియన్ స్టైల్లో చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, పుల్కాల్లోకి కూడా బాగుంటుంది అన్నమాట. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆలూలు ఉడికించి పక్కన పెట్టాను. బాండి పెట్టాను, ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. దీనికి పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం పోపు ఎక్కువ వేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇంగువ చాలా ఎక్కువగా వేసుకుంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. పచ్చిమిర్చి కూడా మంచిగా వేసుకోవాలి, కరివేపాకు. ఇవి ముందే ఫ్రై చేసుకోవాలి, మంచిగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత కారం, మిరప్పొడి వేయాలి. తర్వాత కూర పొడి కానీ సాంబార్ పొడి కానీ మనం కర్రీస్లో వేసే పౌడరు ఏదైనా సరే మనం కూర పొడి ఇట్లాంటివి వాడుతుంటాం కదా, అవి కొంచెం 2 స్పూన్లు వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉడికించిన ఆలూని ఒక 4-5 ముక్కలు ఇట్లా ముక్కలు చేసుకోవాలన్నమాట. చిన్నగా ముక్కలు మంచిగా తినే పంటే పెద్దవే చేసుకోవచ్చు. నేను సన్నగా చేస్తున్నాను అనమాట. కొంచెం ఇట్లా స్లైసెస్ లాగా తరిగేసుకోవాలి. అదే ఉడికిచ్చిన ఆలు కాబట్టి కొంచెం స్మూత్గా ఉంటుంది. మనం మంచిగా ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై మనకు ఉప్పు, కారం, కూర పొడి వేసాం కదా, ఇది మంచిగా ఫ్రై అయింది. కరివేపాకు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఈ ముక్కలు దాంట్లో వేసి మంచిగా ఫ్రై చేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి సూపర్గా ఉంటుంది, అదిరిపోతుంది. స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకొని చూడండి, మీకు చాలా నచ్చేస్తుంది అన్నమాట. నా వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇట్లాంటి మరెన్నో రెసిపీస్ నేను చేయడానికి చూస్తాను. మీకు ఏమైనా మంచి రెసిపీస్ వస్తే నాకు పెట్టండి, నేను అవి కూడా షేర్ చేస్తాను. చూసారా, ఇలా ముక్కలు చేసేసుకున్నాం, అయిపోయింది. మనం ఇప్పుడు ఇవి ఆ పొడిలో వేసి మంచిగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనం పొడి, ఉప్పు, కారం, పచ్చిమిర్చి అన్నీ వేసి ఫ్రై చేసాం కదా. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసి మంచిగా ఫ్రై చేద్దాం. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందాక నేను సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. ఆల్రెడీ పసుపు వేసి మనం ముక్కలు ఉడికిచ్చాము. ఇప్పుడు మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ అన్నీ ఉంది కాబట్టి అది కొంచెం క్రిస్పీగా వేగుతుంది. 1 నిమిషం అలా వదిలేయాలన్నమాట. మంచిగా మిక్స్ చేసి అది చాలా మంచిగా చేయాలన్నమాట. ముక్క మెత్తగా అయిపోకుండా మిక్స్ చేసుకోవాలి. చాలా స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయింది. మనకు ఎక్కువ ఆయిల్ అనిపిస్తే కొంచెం బియ్యం పిండి కానీ శనగపిండి కానీ పైన చల్లుకోవచ్చు. నాకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ అనిపించింది కాబట్టి బియ్యం పిండి చల్లానమాట. అది చూసారా, మంచిగా స్పైసీగా అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది, ముక్క నలగకుండా. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం కర్రీని. కరివేపాకు, పచ్చిమిర్చి క్రిస్పీగా వేగిపోయాయి. అవి అలాగే తినేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా 1 స్పూను నూనె కూడా ఇలా అన్నానమాట. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.